బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను తీవ్ర రూపం దాల్చింది. తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఏపీ తీరానికి మరింత చేరువైంది. దీంతో సముద్ర తీరంలో భారీగా అలలు ఎగిసిపడుతున్నాయి. తమిళనాడుతో పాటు ఏపీలోని పలు జిల్లాలకు భారీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేసింది సీఎం స్టాలిన్ సర్కార్. దిత్వా తుపాను ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. పెద్ద ఎత్తున అలలు ఎగిసి పడుతుండటంతో సముద్రంలోకి ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. అలాగే మత్స్యకారులను అప్రమత్తం చేశారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఏపీ వైపు కదులుతున్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. నవంబర్ 30వ తారీఖు నైరుతి బంగాళాఖాతం మరియు ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతంలో కొనసాగుతున్న తుఫాన్ దిత్వా గంటకి 12 కిలోమీటర్ వేగంతో కదులుతుంది. సో ఈ తుఫాన్ ప్రభావం మనకు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మనకు చూస్తే దక్షిణ కోస్తాంధ్ర మరియు రాయలసీమలో చాలా చోట్ల మనకి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. అదేవిధంగా మనకి ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. దిత్వా తుఫాన్ ఎఫెక్ట్తో నార్త్ తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. తుఫాన్ తీరం చేరే కొద్దీ భారీ మేఘాలు కమ్మేస్తున్నాయి. ప్రస్తుతం గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తుఫాను కదులుతోందని తెలిపింది. తీర ప్రాంతానికి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉందని తెలిపింది వాతావరణ శాఖ. తమిళనాడులోని పలు జిల్లాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. వర్ష బాధితుల కోసం 38 సహాయ శిబిరాలు సిద్ధం చేసింది సీఎం స్టాలిన్ సర్కార్. పుదుక్కొట్టై, మైలదుత్తురై, రామనాథపురం, తిరువరూర్, తాంజావూరులో రెస్క్యూ కేంద్రాలు ఏర్పాటు చేసింది. అలాగే నాగపట్నం, రాణిపేట, చెంగల్పట్టులోనూ వరద సహాయక శిబిరాలు సిద్ధం చేశారు. విలుప్పురంలో 7 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు అధికారులు. దిత్వా తుఫాను ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాల్లో హెల్ప్ లైన్ నంబర్లు ప్రకటించింది తమిళనాడు సర్కార్. సహాయ చర్యల కోసం 28 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం చేసినట్లు తెలిపారు అధికారులు. ఇతర రాష్ట్రాల నుంచి అదనంగా మరో 10 టీంలు తమిళనాడుకు చేరుకున్నట్లు చెప్పారు. మరోవైపు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి 24 గంటల సేవలు అందిస్తున్నట్లు తెలిపింది ప్రభుత్వం. చెన్నైలో భారీ వర్షాలు కురుస్తుండటంతో అక్కడ కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని మోహరించారు అధికారులు. తమిళనాడులో భారీ వర్షాలతో 3 మరణించినట్లు తెలిపారు అధికారులు. అలాగే పెద్ద ఎత్తున పంట నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 149 పశువులు మరణించగా 57,000 హెక్టార్లలో పంటలు ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా డెల్టా జిల్లాలో భారీ ఎఫెక్ట్ ఉందన్నారు అధికారులు. దిత్వా తుఫాను పుదుచ్చేరి వైపు వేగంగా కదులుతున్నట్లు తెలిపింది ఐఎండీ. దీంతో సముద్ర తీరంలోకి ప్రజలు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. మరోవైపు పుదుచ్చేరి తీరంలో 5వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది ప్రభుత్వం. దిత్వా తుఫాను కారణంగా ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో హెవీ రెయిన్స్ పడుతున్నాయి. నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు. సైక్లోన్ ప్రభావంతో తిరుమలలో ఎడతెరిపి లేని వానలు పడుతున్నాయి. రాబోయే 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో వరదలు సంభవించే జిల్లాల్లోని ప్రజలను అప్రమత్తం చేసింది ఏపీ సర్కార్. శ్రీలంకలో దిత్వా తుఫాను విధ్వంసం సృష్టించింది. తుఫాను ప్రభావంతో ఆ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించే పరిస్థితి ఏర్పడింది. క్లౌడ్ బరస్ట్ తరహాల వర్షాలు కురవడంతో ఆకస్మిక వరదలు సంభవించి భారీ నష్టం జరిగింది. 160 మందికి పైగా మరణించగా సుమారు 200 మందికి పైగా గల్లంతైనట్లు తెలుస్తోంది. వరదల ధాటికి 20,000 ఇళ్లు ధ్వంసమయ్యాయని ప్రకటించింది శ్రీలంక సర్కార్. మరోవైపు లక్షలాది మంది ప్రజలు తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. తుఫాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన శ్రీలంకకు ఆపన్న హస్తం అందిస్తోంది భారత్. పెద్ద ఎత్తున ఆహార పదార్థాలు, అత్యవసర మెడిసిన్ పంపించింది. అలాగే నిత్యావసరాలు, దుస్తువులను కూడా అందిస్తోంది భారత్.